సో ఇది పెద్ద అపార్ట్మెంట్ అనమాట, మొత్తం ఇట్లుంది. మాకు వచ్చిన రూమ్ అయితే 233 అనమాట. రూమ్ అంతా 100 రూపీస్ రూమ్. ఇది పర్లేదు, లో బడ్జెట్లో పర్లేదు, బాగానే ఉంది. వేసుకుంటారు. ఇక్కడైతే డైనింగ్ టేబుల్ వచ్చింది, ఇక్కడ చార్జర్ వచ్చింది. సో ఇక్కడైతే రూమ్ ఉంది అనమాట, ఖాళీగానే ఉంది. ఇది ఎవరన్నా వాష్రూమ్ అవుతుంది. సో ఇక్కడ వాష్రూమ్ ఉంది, ఇక్కడ గీజర్ కూడా ఉంది అనమాట. మొత్తం ఫెసిలిటీస్ అయితే బాగానే ఉన్నాయి. ఉంది రూమ్ అయితే పర్లేదు, ఒక 100 రూపీస్కి అయితే వర్తే. ఇది రూమ్ అయితే ఇదనమాట. సో దీని మీద అయితే 2 పిల్లోలు, 2 బెడ్షీట్స్ అయితే ఇచ్చారు, 2 పిల్లోల్స్ కూడా ఇచ్చారు. ఇప్పించినా కూడా రూమ్ అయితే తీసుకున్నాం, అయిపోయింది. రూమ్ తీసుకోవడం అయితే అయిపోయింది. ఇంకా 4కి అయితే దర్శనంకి వెళ్దామని చూస్తున్నాం. ఇక ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనంకి వెళ్తే అయిపోతుంది. సో అలిపిరి మెట్ల మార్గంలో వచ్చిన వీడియో అయితే ఉంది, అది అప్లోడ్ చేస్తా. కొద్దిగా టైం పడుతుంది, ఫోన్లో ఛార్జింగ్ లేదు, ఇప్పుడే ఛార్జింగ్ పెట్టినా. సాయంత్రం వరకు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. సో బాయ్, నమస్తే. వీళ్ళు అప్పుడే ఓపెన్ చేసిరు, లడ్డూలు ఓపెన్ చేసిరు. తినండిరా, కానివ్వండి. టైం 2 అవుతుంది, ఇక పార్సల్ తెచ్చుకొని తింటున్నాం. అట్లుంటుంది మాతోటి. సో ఇప్పుడైతే రైల్వే రిజర్వేషన్ కౌంటర్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు టికెట్ బుక్ చేయడానికి చోన్ అనే స్పాన్సర్ ఇప్పుడు టికెట్స్ బుక్ చేసి స్పాన్సర్ వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. ఇలా బాగుంది, పిల్లలు బాగాలేరు, అట్లుంటుంది మనతో. అరే నాకు కార్ కావాలి. ఇక్కడ తిరుమలలో బాలాజీ బస్ స్టాండ్లో ఇక్కడ బస్సెస్ ఉంటాయి, పవన్ నచ్చిన బస్సు. ఒక్కరికి 130 రూపీస్ ఏమో ఉంటుంది. ఆ బస్ ఎక్కితే 6 ప్లేసెస్ వాడే ఇప్పిస్తాడు మొత్తం. ఇట్లా మేము 3 ప్లేసెస్కి వెళ్ళినట్టు. ఇప్పుడే వచ్చినాం అనమాట, పాపనాశనానికి వచ్చినాం. ఇట్లా పోవాలనుకుంటా, మాకు కూడా తెలియదు రూట్, వెళ్తున్నాం ఇట్లా. ఇక్కడ నుంచి స్ట్రేట్ వెళ్తే డ్యామ్ ఉంటుంది, నుంచి లెఫ్ట్ తీసుకోవాలి, కింద ఉంటుంది ప్లేస్. గ్లాసెస్ ఇది పాప వినాశనం డ్యామ్ అంటారు అనమాట. నెక్స్ట్ అయితే ఆకాశగంగకి అయితే వెళ్తున్నాము. ప్లేస్ మాత్రం మామూలు ఉండదు, వేరే లెవెల్ ఉంటుంది.
आलू आलू बस एक ఇంతకుముందు ఐస్ క్రీమ్లు అయితే తీసుకున్నాం, ఇలా అయితే తిన్నారు. మేము తింటున్నాం, ఇంకా మాది అయిపోలేదు. ఇప్పుడు వచ్చే ప్లేస్ చెప్పాలి, ఇది నా ఫేవరెట్ ప్లేస్, మస్తు ఉంటుంది. ఇప్పుడు తిరుమల వచ్చినా కానీ చెప్పాలికి అయితే తప్పకుండా రండి ఎవరైనా సరే. ఇక్కడ నుండి ఒక 1 కిలోమీటర్ నడుస్తే అయిపోతుంది. ఇట్లా దగ్గరనే ఉంటుంది, దూరం అయితే ఏముండదు. ఆ మెట్లు కూడా లొకేషన్స్ వేరే లెవెల్ ఉంటుంది. ఇక్కడ గాంధీ తాత కూడా ఉంటాడు. జర ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే హెల్ప్ చేయండి. మేమైతే హెల్ప్ చేసినాం మాతో అయినంత వరకు. ఇక్కడ నుంచి ఆ లొకేషన్స్ అంతా వేరే లెవెల్, అసలు దగ్గరనే ఉంటుంది, దూరం అయితే ఏముండదు. ప్లేస్ మాడదాం మామూలుగా నెక్స్ట్ లెవెల్. గుండుగాడు జిపాలి అయితే వచ్చేసినాము. ఈ ప్లేస్లో అయితే గూస్ బంప్స్ వస్తాయి, అసలు లొకేషన్స్ అయితే వేరే లెవెల్. సో మేమైతే జపాల్ అయితే వచ్చినాం. ధన్వమ్మా సాయి. ఇక్కడైతే ఉడతలు ఉంటాయి. ఇక్కడ మీరు ఏమైనా ఉడతల ఫుడ్ పెట్టాలని కూడా పెట్టవచ్చు. ఇక్కడ ఫేమస్ అనమాట ఈ ఉడతని అడవి ఉడతలు అంటారు అనమాట. ఇది ఇక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవుతున్నాం. ఇక ఇక్కడ నుంచి 5 మినిట్స్ వాక్ చేస్తే ఇక రోడ్ వస్తుంది. అక్కడ బస్సులు వస్తాయి, బస్సు ఎక్కి వెళ్ళిపోవడం. పెడుతున్నావు అవి ఎందుకోసం రా? ఆహా, కానీ ఏమో మరి గట్టి స్నేహబంధం గట్టిగా లేనట్టుంది. మంచిగా ఉండండి. ఎల్లో కలర్ పెడదామా? బస్ వస్తే వెళ్ళిపోదాం. టైం పడుతుంది. మినిమం ఉంటుంది బ్రో. మళ్ళా చేసుకొని కిందికి వెళ్తున్నాం. వెళ్ళిపోవడం. చెప్పాలంటే మైండ్ మొత్తం దొబ్బింది అనమాట. మైండ్ మొత్తం అవుట్ స్పీడ్ ఎక్కిపోయినాయి. బస్సులు దొరుకుతలేవు, ట్రైన్లు లేవు, ఏం లేవు. ఇక్కడ పక్కన చెప్పు మళ్ళీ
ఏదో ఇక్కడ వచ్చేసినాం అనమాట. ఇక్కడ దిగి పక్కన ట్రైన్స్ బుక్ చేయడానికి వాళ్ళదే బస్సు ఉండే, వాళ్ళదే లోకల్ సెల్ఫ్ సర్వింగ్ కార్ ఉంటే వాళ్ళది బుక్ చేసారు. ఇక వాళ్ళ దాంట్లోనే మాకు ఒక 4 seats బుక్ చేసినాం స్లీపరు. చూసుకుందాం ఇక రేపు పొద్దుగాల షాద్నగర్ కలుద్దాం. వస్తే బాయ్ బాయ్ నా బాయ్ చెప్పనా కాదేనా ఈరోజు గాయస్ తిరుపతి మొత్తం మా వాళ్ళు వెళ్తుర్రు ఏకంగా. సో ఇప్పుడైతే బస్ అయితే బుక్ చేసినాం అనమాట. ఆఫ్లైన్లా ఉండే ఇక్కడ తిరుపతిలో బుక్ చేసి బస్సులో వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు షాద్నగర్ స్టార్ట్ అయినాం ఇప్పుడే. తిరుపతి నుంచి ఇప్పుడే స్టార్ట్ అయింది బస్సు అయితే పర్లేదు, యావరేజ్గానే ఉన్నాయి. లగ్జరీ అయితే లేదు. మన బస్సులో ఎట్లా సేమ్ అట్లే ఉన్నాయి. ఎంట ఇప్పించుకోకూడదు, ఎంట కూర్చున్నారు. ఇక్కడ బస్సు ఇక్కడ పక్కన ఆపింది, ఒక బ్రేక్ ఇచ్చింది అనమాట. ఇక్కడ దాబాల కొద్దిగా రైస్ తిని ఇక స్టార్ట్ అయినాం ఇక్కడ నుండి. టీ ఉందా? టీ కాఫీలు ఉండవు, అన్నీ ఉంటాయి కానీ పెట్టలేము. రెడీ చేసి ఇవ్వాల, అంతవరకు బస్సు ఆగదు. ఓకే వద్దులేము. ఇప్పుడే దిగినాం బస్సులోకించి. ఇగో నడుస్తున్నాం. ఏదో అమ్మా ఇది ఈ ప్లేస్ ఏమంటారు? మా దగ్గర ఇది తీసుకోవాలి. ఇక్కడ షాద్నగర్లో దిగినాం బస్ నుండి. ఇప్పుడే టైం ఇప్పుడు 6:30 అవుతుంది మార్నింగ్. ఇక్కడ నుంచి చక్కగా బస్ స్టాండ్ గుసాయిస్తుంది. ఇక్కడ వరకు ఇక నడుచుకుంటూ పోవాలి, తప్పదు. అందరం ఇక్కడ పక్కన చాయ్ తాగి మార్నింగ్ కూడా స్టార్ట్ అయిపోయినాం బస్టాండ్కి. సో ఎడుకుతున్నావురా? మాస్క్ వేసినాం, హీరో లేక మాస్క్ వేసినాం. వెయిట్ చేస్తున్నాం బస్ కోసం, కానీ బస్ అయితే రాదు ఇప్పుడు. ఇప్పుడైతే దోశ ఇన్నికి వచ్చినాం. మా స్పాన్సర్ బై ఈడే.